అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మనకిచ్చినటువంటి దివ్య సమయానాన్ని ఉపయోగించుకుందాం. అనుదిన ధ్యానం. పరిశుద్ధ గ్రంథము ఆధ్యాత్మిక సంపదలకు నిలయము, మనసులకు శాంతినిచ్చేటటువంటిది, హృదయంలో ఉన్న కలవరమును తొలగించేటటువంటిది, జీవితాలను మార్చేటటువంటిది, కుటుంబాలను కట్టేటటువంటిది, సమాజాన్ని నిర్మించేటటువంటిది, జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచేసేటటువంటిది, బుద్ధి లేని వారికి బుద్ధి దయచేసేటటువంటిది, పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధత కలిగించేటటువంటి వారిది, పరలోకం వాళ్ళ వారికి పరలోక మార్గాన్ని చూపించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దైవ గ్రంథాన్ని మరొకసారి ప్రభువును వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మనకు అలాంటి ఫలభరితమైనటువంటి జీవితాలు మనం పొందుతాము గాక. రండి, చిన్నపల పాడుకొని ప్రారంభించుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़ो जो उसको रोज बरोज, मार्ग में कतना कोई न हो. ओ दुनिया में श्रेष्ठ पुस्तक बाइबल. రండి, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్ముకొని మా దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు, ఉదయకాలం సజీవులుగా ఉంచారు. మీకు స్తోత్రాలయ్యా. మీరు చాలా గొప్ప దేవుడివి, మా యొక్క పరమ తండ్రివి, మమ్మల్ని నడిపించేటటువంటి నాయకుడివి, మమ్మల్ని కాపాడేటువంటి మాతో మాట్లాడేటువంటి యొక్క మా తండ్రి దేవుడివి నీవు. ఈ ఉదయకాలం అందరితో కూడా మాట్లాడుతూ అనేకమైనటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథంలో యుగములలో మరుగుపరచుకునేటువంటి రహస్యాలు నాకు కూడా దయచేస్తున్నామని ప్రార్థన చేస్తూ వినే వారందరికీ కూడా క్షేమము, ఉపయోగము, ఆధ్యాత్మికంగా వారు వర్ధిల్లే బిడ్డలుగా వారి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రండి, మనం నా పాఠం కొరకై వెళుతున్నాము. ఆదికాండము 39వ అధ్యాయము. 38 అధ్యాయాలు మనం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు 39వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి చాలా ఉన్నతమైనటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ వరకు ఒక రకంగా ఉంటుంది, ఇక్కడి నుంచి మరొక రకంగా కనబడుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వరకు కూడా యాకోబు కుమారులైనటువంటి యొక్క యూదా వారి యొక్క జీవిత చరిత్రలను, వారి యొక్క పద్ధతులను చూస్తూ వచ్చాము. అయితే ఇక్కడ నుండి ఆయన కుమారుడైనటువంటి యోసేపు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి జీవితము, దైవ సంబోధుడైనటువంటి ఆయన జీవితము, తర్వాత మరి ఆయన ప్రభునటువంటి యేసు క్రీస్తు వారికి ప్రతీక ఆయన. కాబట్టి అలాంటి ఆయన గురించి మనం ధ్యానించబోతున్నాం. ఒక అద్భుతమైనటువంటి యొక్క మాటలు, వర్తమానాలు యోసేపు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. ఆయన జీవితము ఎలాగా ప్రారంభించబడుతుందో, ఎలాగ హెచ్చించబడుతుందో, ఎలాగ తగ్గించబడుతున్నదో, తిరిగి హెచ్చించబడుతుందో, తిరిగి తగ్గింపబడుతుందో, తిరిగి హెచ్చించబడుతుందో, తిరిగి తగ్గింపబడుతుందో, చివరికి ఎలాంటి ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగుతున్నాడో అనే లోతైనటువంటి సత్యాలు మనం నేర్చుకోబోతున్నాము. దయచేసి మీరు పరిశుద్ధ గ్రంథం తీసుకురండి. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనము మొట్టమొదటిగా ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో
యోసేపు వాళ్ళ అన్నదమ్ములు అమ్ముతారు, ఒక బానిసగా వెళతాడు. తర్వాత అక్కడ ఒక గృహానికి అమ్మివేయబడతాడు. ఆ గృహంలో ఆయన కొంత పరిచర్య చేస్తాడు. దేవుడు ఆయనకి ఎలాగా తోడై ఉంటాడు. ఎలాంటి ఒక శోధన ద్వారా యోసేపు వెళ్ళాడు, ఆ శోధనలో దేవుడు ఎలాగా యోసేపుకి తోడై ఉన్నాడు. అలాంటి పరీక్షల మధ్యలో దేవుని కొరకు ఎలాగా యోసేపు జీవించాడు, అలాంటి యొక్క వ్యక్తికి దేవుడు ఎలాగా తోడై ఉన్నాడు, ఆయనను ఎలాగా ఉన్నతమైన స్థానానికి ఎదిగిస్తూ వచ్చాడు అనే విషయాలు మనం ధ్యానిస్తూ ఈ మొదటి విషయాల్లో కొన్ని లోతైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనంలో యోసేపు యొక్క అన్నదమ్ములు ఏం చేశారంటే యోసేపును అమ్మి వేసేస్తున్నారు. ఎవరికి అమ్మి వేశారు? ఇష్మాయేలులకు అమ్మి వేశారు. ఇప్పుడు అమ్మివేయబడినటువంటి యొక్క యోసేపు ఐగుప్తుకు తీసుకురాబడినాడు. ఐగుప్తుకు తీసుకురాబడినటువంటి యోసేపు ఇప్పుడు అక్కడ ఐగుప్తు దేశానికి ఒక రాజు, ఆ రాజుకు రక్షభటుడుగా ఉండేటటువంటి ఒక పొతీఫర్ అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధికారి యోసేపును కొన్నాడు. యోసేపును కొనేసి తన ఇంటిలో ఒక దాసుడుగాను ఒక బానిసగాను తన మొట్టమొదటిగా పెట్టేసినాడు. తన ఇంటిలోనికి రాకమునుపు తనకు బయట పనులు అప్పగించాడు. తదుపరి తన ఇంటిలోకి యోసేపు వస్తాడు. ఇక్కడ నా అంశము చాలా లోతైన అంశము, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనం గమనిస్తే యోసేపు ఒక బానిసగా ఒక దాసుడుగా అమ్మబడుతున్నాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకురండి. అంటే యాకోబు కుమారులలో 2 భాగాలు అయ్యారు. ఇక్కడ మిగతా వారంతా స్వాతంత్రులుగా ఉండి తండ్రి ఆస్తులలో హక్కుదారులుగా ఉండి తండ్రి యొక్క మందలలో హక్కుదారులుగా ఉండి తండ్రి యొక్క ఇంటికి స్వాస్థ్యంగా ఉండి వారు ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలని వారు కోరి నీతిగా భక్తిగా యథార్థముగా సత్యముగా జీవించినటువంటి యవనస్తుడైనటువంటి బాలుడు యోసేపును వారు ఏం చేసినారంటే అమ్మి వేసినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఇక్కడే మనము చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ రోజున బానిసత్వము, అమ్మి వేయటము, దాసత్వము అనేది దేవుడు అంగీకరిస్తాడా? ఇది పరిశుద్ధ గ్రంథం ప్రకారము వాస్తవమైన, ఇది ఎంతవరకు ప్రామాణికము అనేటటువంటిది కానీ మనం ఈరోజు ధ్యానిస్తే లోతైనటువంటి సత్యాల్లోకి మనం వెళ్ళిపోతాం. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ప్రసంగి పుస్తకంలో 7వ అధ్యాయంలో 29వ వచనం మనం కనుక గమనిస్తే దేవుడు మానవులను పుట్టించినప్పుడు అందరినీ సమానంగా పుట్టించాడు. అయితే మానవులు వారి వారి యొక్క మార్గాలు ఏర్పాటు చేసుకొని ప్రతివాడు తన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన సొంత తంత్రాలను కల్పించుకున్నాడు, సొంత విధానాలు కల్పించుకున్నాడు. వివిధ రకమైనటువంటి యొక్క తంత్రాల ద్వారా వారు ఎదుగుతూ ఉంటున్నారు అనేది మనం అక్కడ చూస్తాము. ఆ యొక్క వాక్యమును అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు అంటే ఏమిటి దాని అర్థము? మానవులందరూ కూడా సమానమే. మానవులందరూ కూడా సమానమే. అది ఇప్పుడు సమానత్వం ఇక్కడ కనబడుతుందా? కనబడటంలా. ఇది ఎక్కడ ప్రారంభించబడిందంటే ఆదికాండము 12వ అధ్యాయంలో ఎప్పుడైతే అబ్రహాము తన యొక్క భార్య శారాను తీసుకుని వచ్చినప్పుడు శారాతో పాటు తన దాసి అయినటువంటి హాగరును కూడా తీసుకొచ్చింది. కాబట్టి దాసత్వం అక్కడ కనబడుతుంది. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు మానవులందరినీ కూడా సమానంగా ప్రేమించాడు. పంచభూతాలైనటువంటి భూమి ఆకాశాలు అగ్ని గాలి నీటిని సమానముగా మానవులకు ఇచ్చారు. అయితే నేడు మానవులు ఎందుకు ఇలాగా ఉంటున్నారు? సమాజము మనం ఈనాడు గమనిస్తే ప్రపంచం సమాజం ఒకసారి ఆలోచన చేసుకుందాం. అమెరికా యూరప్ ప్రాంతాలు మనం పోతే ఒకరేమో వైటిష్ అనగా తెల్లవారని, మరొకరు నీగ్రోలు అనగా నల్లవారనేటటువంటి విభేదాలతోటి అక్కడ వారిని దాసులుగా చేసుకొని అక్కడ వారు చేస్తుంటున్నారు. అలాగా
రకరకాలైనటువంటి దేశాల్లో రకరకాలుగా బానిసత్వాలుగా చేసుకొని వారిని బానిసలుగా చేసుకొని వారి దాసులుగా చేసుకుంటున్నారు. చూసారా? రెండో విషయానికి వస్తే మన భారతదేశంలో ఉన్నారనుకోండి. మన భారతదేశంలో కూడా మన రాజ్యాంగంలోనే ఈ యొక్క తేడాలన్నీ కూడా వచ్చేస్తాయి. కొందరేమో ఉన్నతమైన వారని, కొంతమంది మధ్యవర్గం అని, కొంతమంది తక్కువ వారు అనేటటువంటిది రాజ్యాంగంలోనే ఉన్నది. కాబట్టి ఇలాగా భారతదేశం అంతా కూడా చాలామంది దాసులుగాను, చాలామంది మరి ఈ యొక్క సేవకులుగాను మిగిలిపోతుంటున్నారు. ఇప్పుడు నా అంశం ఏంటంటే, దేవుడు అందరి సమానంగా సృష్టించినప్పుడు ఎందుకు కొంతమంది ధనవంతులు అవుతున్నారు, కొంతమంది పేదవాళ్ళు అవుతున్నారు? ఎందుకు కొంతమంది గొప్పవారు అవుతున్నారు, కొంతమంది పేదవాళ్ళు అవుతున్నారు? ఎందుకు కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉంటే కొంతమంది దిగువ స్థానంలో ఉంటున్నారు? వాటిని మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా. ఇది చాలా లోతైనటువంటి యొక్క అంశం ప్రియులారా. అన్ని స్థలాల్లో మీకు దొరకదు, మీరు వినరు కూడా. కాబట్టి ఈ విషయాలు మీరు విన్న తర్వాత మీరే కాకుండా ఇతరులు కూడా తెలియజేసిన తర్వాత అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప స్థానం ఏంటో మనం తెలుసుకోగలం. ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రతి మానవుడు సమానమైనప్పుడు ఒకరు ఎందుకు ఒక రాజుగా ఉండటం, ఆయన దగ్గర ఒక దాసుడుగా ఉండడం, ఒకరు అధికారిగా ఉండడం ఏంటి, ఆయన దగ్గర సేవకుడు ఉండడం ఏంటి? అలాగా చేయలేదే. మానవులందరినీ సమానంగా సృష్టించాడు, మానవులందరినీ అన్ని హక్కులు సమానంగానే కల్పించాడు. మరి ఇది ఎందుకు వచ్చింది? దీనికి 3 కారణాలు చెప్తున్నాను, ముచ్చటంగా అర్థం చేసుకున్నాను. తర్వాత నేను అంశంలో మిగతా విషయాలు చెప్తాను. బానిసత్వాన్ని రావడానికి మొదటి కారణం ఏమంటే, దేవుడు ఒక మాట ఉన్నది కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవునిలో గుప్తమై ఉన్నవి అంటాడు. అంటే ఒక వ్యక్తి మంచి బుద్ధి సంపాదించుకున్నా, జ్ఞానం సంపాదించుకున్నా, సంపద సంపాదించుకున్నా కూడా దేవునిని బట్టి మాత్రమే సంపాదించుకుంటాడు అనగా దీని అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే నిజమైనటువంటి దేవుని నమ్మితే, నిజమైనటువంటి దేవుని చెప్పిన మాట ప్రకారం కానీ జీవిస్తే ఎన్నడూ దాసుడు కాడు, ఎన్నడూ అమ్మబడడు, ఎన్నడూ కూడా తను ఒకరి దగ్గర పనిచేసినటువంటి స్థాయిలోకి దిగజారడు. అందుకనే ప్రభు దగ్గర బుద్ధి ఉంది, ఆయన దగ్గర జ్ఞానం ఉంది, ఆ తర్వాత ఆయన దగ్గర సంపద కూడా ఉంది. అందరికి ఇస్తాడు సమానంగా. ఒకరి కింద పోయి పనిచేయడం ఏంటి? ఒకరు ఎందుకు కాలేజీ కట్టుకోవాలా? మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీచర్స్గా పనిచేసుకోవాలా? సరే, ప్రభుత్వాలు పెట్టారంటే దానికి అర్థం ఉంది. ప్రభుత్వం ఏది చేసినా కూడా అర్థం ఉంటుంది. కానీ ప్రైవేట్కి ఎన్ని చేసినా కూడా అదే దాసత్వం అంటే అర్థము. వారి యజమానులు మనం. అంటే దీని అర్థం ఏంటంటే, అనేకులు దాసులుగా చేయడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, నిజదేవుడిని నమ్ముకోలేని కారణం చేత, నిజదేవుడు చెప్పినటువంటి మాట వినని కారణం చేత దాసులైపోతున్నారు, బానిసలైపోతున్నారు, ఊడిగా బాడిగం చేసుకోవాల్సిన పరిస్థితి నాడు ఏర్పడింది. ఒక ఇంటిలోని ఒక స్త్రీ ఉంటుంది, అదే ఇంటిలో మరొక స్త్రీ ఒక దాసురాలుగా పనిచేస్తుంది. ఇద్దరు స్త్రీలే కదా. అప్పుడు ఏం చేస్తుంది? ఎంత తక్కువగా మాట్లాడుతుంది, ఎంత తక్కువగా చూస్తుంది, ఎంత హీనంగా మాట్లాడుతుంది. ఆమెమో ఉన్నతమైనటువంటి కుర్చీలో కూర్చుంటే కింద కూర్చోబెడుతుంది. ఒక తోటి స్త్రీని గౌరవించరా వేరే స్త్రీ? ఒక తోటి పురుషుని గౌరవించవలసిన అవసరం లేదా? తోటి పురుషుడు ఎవరి బాధ్యత వారిదే. అందుకని వారికేమో గొప్పది, వీరేమో తక్కువ. అది దేవుని దృష్టిలో తప్పు. అందుకని ఈ విషయాన్ని నేను మీతో మరి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. కాబట్టి ఒక వ్యక్తి ఎందుకు పేదవాడైపోతున్నాడు, ఎందుకు దరిద్రుడైపోతున్నాడు, ఎందుకు ఈ రీతిగా అయిపోతున్నాడంటే నిజదేవుని తెలుసుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఒకటి ఉంది, మరి వీళ్ళందరూ కూడా ధనవంతులైనటువంటి వాళ్ళందరూ కూడా నిజదేవుని తెలుసుకున్న వాళ్ళైనా కాదు. మరి వాళ్ళు ఎలాగ ధనవంతులు అయ్యారు, వాళ్ళు ఎలాగ గొప్ప వాళ్ళు అయ్యారు, వాళ్ళు ఎలాగ ఉన్నతమన్నారంటే అది రెండవది. వాళ్ళు సైతానుని తెలుసుకున్నారు. వారు సైతానుకు బానిసలైపోయినారు, వారు దాసులైపోయినారు. ఈ లోకంలో వాళ్ళు రాజులై కానీ సైతానుకు దాసులైపోయినారు. అబద్ధాలు చెప్పి ధనవంతులయ్యారు, మోసాలు చేసి ధనవంతులయ్యారు, దోచుకొని ధనవంతులయ్యారు, లంచాలు తీసుకొని ధనవంతులయ్యారు, హింసించి బాధించి ఇతరులన్నీ కూడా తీసుకొని ధనవంతులయ్యారు. కాబట్టి అది శైతానుడు. అందుకని ఒకవైపు శైతాను నమ్ముకున్న వాళ్ళు శైతాను రూపంలో ధనవంతులు అవుతున్నారు, గొప్పవారు అవుతున్నారు. మరోవైపు నిజమైనటువంటి దేవుని ఎరిగినటువంటి వారు, ఆయన మాట ఉన్నవారు గొప్పవారు అయిపోతున్నారు. ఇప్పుడు దాసులు ఎవరైపోతున్నారు? ఇది దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, ఇది శైతాను లోబడినటువంటి వారు దాసులు అయిపోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు
కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం ఏ వ్యక్తికి దాసుడిగా ఉండకూడదు. ప్రతి వ్యక్తికి హక్కు ఉంది భూమి మీద తన ఇల్లు కట్టుకోవడానికి, తన పంటను పండించుకోవడానికి, తన పనిని తను చేసుకోవడానికి. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయని అవసరమా మనకు? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అవి చాలు మనకు. కానీ ఈనాడు ఏం చేస్తాము? అవి ప్రక్కన పెట్టాడు. అందుకని ప్రియమైన సోదరుడా, అమ్మివేయబడినటువంటి యోసేపు అనే మాట చాలా లోతైనటువంటి సత్యం. సరే, అది ఒక కోణంలో చూస్తున్నాం. ఏది? ఒక వ్యక్తి దాసుడు అమ్మివేయబడడానికి కారణము అనేటటువంటిది, పేదవాళ్ళు అవడానికి కారణం అనేది ఒక కోణంలో మీకు చెప్తూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, హిందూ లేక భారతీయ యొక్క సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇది పూర్వకాలపు యొక్క కర్మ ఫలితం అండి అంటున్నారు. వారు పూర్వజన్మలో ఉన్నటువంటి యొక్క కర్మ ఫలితము, వారు చేసుకున్న కర్మాన్ని బట్టి వారు ఈ యొక్క స్థాయిలో ఉంటున్నారు అంటున్నారు. పూర్వజన్మ అంటే ఏమిటి? ఇప్పుడు జన్మ అంటే ఏమిటి? అందుకనే ఈ యొక్క చక్కని యొక్క మాటను విని వందలు వేలాది లక్షలాది ప్రజలు మోసపోయి, నిజమేరా, నా యొక్క పూర్వీకులు చేసిన తప్పో పాపమో దోషమో, మరి పూర్వీకుల యొక్క చేసినటువంటి యొక్క పనిని బట్టో ఈనాడు నేను దాసుడైపోయినాను, నా జన్మ ఇలాగైపోయింది, పోయిన జన్మలో నేను ఇలాగ ఉన్నాను కావాలా, నన్ను దాసుడిగా అయిపోయినాను, నేను దాసురాలుగా అయిపోయినానని చాలామంది అలాంటి యొక్క పిచ్చి మోసయుక్తమైనటువంటి కుయుక్తీయమైనటువంటి యొక్క బోధల ద్వారా మోసపరచబడుతున్నారు. ప్రియమైన సోదరుడా, అలాగా లేదు. కర్మఫలము, కర్మ సిద్ధాంతము మరి యొక్క జన్మ ఉందని అనేకులు చెప్తారు, కానీ దాన్ని ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. నేను మా అనుభవం చెప్తున్నాను. అనేకుల యొక్క పండితులతో మాట్లాడాను, పూజారులతో మాట్లాడాను, మరి అనేక మంది గ్రంథ రచయితలతో మాట్లాడాను. ఏ ఒక్కరు కూడా పూర్వజన్మ ఉందని రుజువుపరచలేకపోయినారు. ఒక ఉదాహరణ చెప్తాను, ముగిస్తాను. ఈరోజుకి నేను ఆ దినాల్లో నాగ్పూర్లో ఉన్నటువంటి దినాలవి. అప్పుడు నేను ఎంకామ్ పాస్ అయిపోయినాను. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రారంభంలో ఒక చిన్న ఇన్స్టిట్యూట్, కమర్షియల్ డిప్లొమా ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటే, గవర్నమెంట్ అది సంబంధమైనటువంటి దానికి మరి నన్ను ఒక ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. అది ప్రారంభం, నా యొక్క లైఫ్ యొక్క ప్రారంభం నాగ్పూర్లో. అయితే నాకు దగ్గర, నా ఇన్స్టిట్యూట్కి దగ్గరలోనే అక్కడ గీతా మందిరం అని ఒకటి ఉంది. ఆ గీతా మందిరంలో ప్రతిరోజు కూడా ఆ గీతను గురించి పారాయణం చేయడము, బోధించడము, ఆ యొక్క ప్రవచనాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా దిగ్నేశం, చాలా ఇష్టం నాకు. ఏంటి, రామాయణం అన్నా, భారతం అన్నా, లేకపోతే ఈ యొక్క హైందవ గ్రంథాలు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మా నాన్నగారే మరి అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పిస్తూ వచ్చాడు. అవన్నీ నాకు ఆయన గ్రామానికి పెద్ద కాబట్టి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పిలిపించి సాయంకాలం అంతా ఆయనే బోధిస్తుంటే ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడిని. నేను అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇవంటే. అందుకని నా యొక్క డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా కూర్చుండేవాడిని. అక్కడ వాళ్ళతో కూడా కూర్చుండి అప్పుడు వాళ్ళ యొక్క మరి అది చెప్పేటటువంటి ప్రవచనాలు ఇంటూ వచ్చారు. ఆ దినాల్లో ఉమాభారతి గారు అనే ఒక మేడం గారు, అప్పట్లో నేను యవనస్తుడు, నేను నాగపూర్లో లెక్చరర్గా ఉన్నప్పుడు దానికి కూడా యవనస్తురాలు, అంటే నాకంటే కొంచెం చిన్నదే. తర్వాత ఆమె మధ్యప్రదేశానికి చీఫ్ మినిస్టర్గా ఏదో అయింది. తర్వాత ఆమె చాలా భక్తిపరురాలు. అయితే ఆమె మరి ఈ యొక్క గీతాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు వందల వేలాది ప్రజలు వచ్చి ఆ ప్రవచనాన్ని వింటున్నారు. నేను కూడా వింటున్నాను. 1977 సంవత్సరంలో ఈ విషయం జరిగింది, చెప్తున్నాను వినండి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మరి అందరూ వస్తున్నారు, వింటున్నారు, మరి యొక్క జన్మల గురించి ఆమె చెప్తున్నారు, వింటున్నారు, సంతోషిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ నాకు డౌట్ వస్తున్నాయి. అప్పుడే నేను సంఘాన్ని ప్రారంభించాను నాగ్పూర్లో, సేవ ప్రారంభించాను నాగ్పూర్లో, చిన్నగా ఆత్మలను సంపాదిస్తున్నాను ప్రభు కొరకై. అప్పుడు నాకు ఈ విషయాలు వచ్చినప్పుడు నా హృదయంలో ఒక తలంపు వచ్చింది. ఏమిటి అసలు అది చెప్పింది నిజమా కాదా తెలుసుకోవాలనుకున్నాను. ఒక రోజున నేను ఆమె దగ్గరికి వెంట్రుకి వెళ్ళి, వాళ్ళ అన్నదమ్ముడే ఉంటాడు గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా, అయ్యా నేను ఐ వాంట్ టు స్పీక్ టు ఉమాభారతి గారు, నాకు కొంచెం పర్మిషన్ ఇస్తారా అని అడిగిన. ఏంటండి అని అన్నా. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు క్లారిఫై మై డౌట్స్ అని చెప్పిన. అంటే నా యొక్క అనుమానాలు తీర్చుకోవాలా అన్నా. ఎందుకులే సార్, చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి, మీరు పెద్దవాళ్ళు కదా,
ఎందుకులేండి అవన్నీ అని నన్ను లోనికి రానికుండా అక్కడి నుంచి బయటికి పంపించేశారు. అయితే నేను ఊరుకోలే. పట్టువదల విక్రమార్కుడు లాంటి వాడు నేను. ఏదైనా పట్టుపట్టినంటే వాడు సాధించి తీరుతాను ఎప్పుడు కూడా, ఏ విషయంలోనైనా. కానీ పట్టాల్సిందే, అది నా యొక్క మొట్టమొదటిది. సరే, మళ్ళీ ఈసారి ఏం చేస్తానంటే ఆఫీస్కి వచ్చేసిన తర్వాత నా యొక్క లెటర్ ప్యాడ్ అంటారు, లెటర్ ప్యాడ్ మీద ఏముంటుంది, నా డిజిగ్నేషన్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ తర్వాత దాని మీద చక్కగా ఒకటి రాసేసాను. దాని మీద నేను ఆ సంతకం చేసేసి స్టాంప్ వేసేసి ఆ లెటర్ పంపించాను. వెంటనే చూశారు, నన్ను లోనికి ఇన్వైట్ చేశారు. చూసారా, సామాన్యంగా వెళ్ళినటువంటి వాడికి నాకేం అక్కడ ఇంటర్వ్యూ రాలేదు. ఒక డిజిగ్నేషన్తో వెళ్ళినప్పుడు లోనికి ఇంటర్వ్యూ వచ్చింది. సరే, అంతలో ఆగలేదు ఆ పరిస్థితి. లోనికి వెళితే ఎంతోమంది ఉన్నారు, చాలామంది కూర్చున్నారు. మంచి చదువుకున్నవారు, ఉన్నతమైనటువంటి వారు, పెద్ద పెద్దవారు. ఒక యవనస్తురాలు, మేము ఒక 20 years ఆ ప్రాంతం నుండి వచ్చాము. ఒక సింహాసనం మీద కూర్చుంది. అక్కడ అందరూ కూర్చున్నారు, 4 వైపులు కూర్చున్నారు. ఆమె ఏదో చెప్తూ ఉంటుంది, వీళ్ళు ఏదో వింటున్నారు, నవ్వుతూ ఉంటున్నారు. వీళ్ళు కూడా మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నిస్తుంటున్నారు. అలాగే జరిగిపోతున్నది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన వెంటనే ఆమె ఏం చెప్పిందంటే, సార్ మీరేనా ప్రిన్సిపల్ గారు అంటే అని అన్నా. అవునమ్మా నేనేనా అన్నా. అరే, ఇంత చిన్న వయసులో హౌ యూ బికమ్ ఏ ప్రిన్సిపల్, నువ్వు ఇంత చిన్న వయసులో ఎలాగా ఆ యూనివర్సిటీ ప్రిన్సిపల్ అయ్యా అన్నాడు. నేను అన్నాను, అది దేవుని యొక్క కృపమ్మ అని. నేను ఇంకోటి ఏమన్నానంటే, మరి మీరు కూడా ఇంత చిన్న వయసులోనే ఉన్నారు కదా, ఇంతమంది ప్రజలను మీరు ఎలాగ ఆకర్షించగలుగుతున్నారు అని. ఆమె కూడా లక్ష్మీ కటాక్షం అని. అంతేనమ్మా, దేవుని దయ ఉంటేనే కదా ఎవరు కూడా అని చెప్పేసి ఆమె నాకేం చేసిందంటే, సార్ అది ఒక ప్రక్కనే కూర్చో ఒకటి ఉంది, ఆ కుర్చీ మీద మీరు కూర్చోండి అని అన్నారు. నేను అన్నాను, మేడం గారు ఇంతమంది కింద కూర్చొని ఉంటే, మీ యొక్క ప్రవచనాలు వింటుంటే నేను అక్కడ కూర్చోవడం ఏమైనా మర్యాదగా ఉంటుందా, నేను కూడా కిందనే కూర్చుంటానని కిందనే కూర్చున్నాను. అప్పుడు నేను అడిగాను, మీరేమనుకోకపోతే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు తీరుస్తారా అన్నాను. ఎందుకంటే కర్మఫలం అనేది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అప్పుడు నేను అడగండి పర్వాలేదు అన్నాను. మొట్టమొదటి అన్నాను, ఒక వ్యక్తి మంచి కార్యాలన్నీ చేసిన తర్వాత, పుణ్యకార్యాలు చేసిన తర్వాత చనిపోతే అతను ఏమైపోతాడమ్మా అని అడిగిన. తను చెప్పినటువంటి మాట ఏంటంటే, అతను ఒక రాజుగాను, ఒక మంత్రిగాను, ఒక గవర్నర్ గాను, ఒక ఉన్నతమైన ఆఫీసర్ గాను, ఒక ధనవంతుడు గాను, గొప్ప వ్యక్తి గాను, జ్ఞాని గాను, పండితుడు గాను అలాంటి జన్మలు ఎత్తుతారు సార్ అని. ఓకే, హ్యాపీ, చాలా సంతోషం అనుకున్నాను. రెండో ప్రశ్న అడిగినాను, సరే ఒక వ్యక్తి చెడు కార్యాలు చేశాడు, అబద్ధాలు చేశాడు, మోసాలు చేశాడు, చేయడానికి కార్యాలు చేశాడు, అతను చనిపోయినాడు అనుకో, అతను ఎక్కడికి వెళ్తాడు మేడం గారు అన్నాను. ఆమెది కుక్కగాను, నక్కగాను, పందిగాను, లేక ఒక విష జంతువు గాను, ఒక పులిగాను, ఒక సింహము గాను, లేకపోతే ఒక పశువు గాను, ఒక పక్షి గాను, ఇలాంటి జన్మాలు వాళ్ళు ఎత్తుతారండి అని. ఓ అలాగనా, అంటే ఇప్పుడున్నటువంటి యొక్క పక్షులు, ఇప్పుడున్న జంతువులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మానవులే, అంతే కదా. ఓహో, ఆ మానవులు ఈ రూపంలో వచ్చారు, మరి ఇప్పుడు మానవులు, రేపు మనం కూడా ఆ రూపాలు ఎత్తుకోబోతున్నాం, అదే కదా. అందుకని ఇప్పుడు నేను అడిగినాను, అలాగా సరే మంచి మేడం గారు. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, నేను ఆ టైంలో ఇందిరాగాంధీ మన ప్రధానమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్న దినాలవి. అప్పుడు నేను అడిగినాను ఒక మాట, మంచి కార్యాలు చేశారు, ఒక మంత్రి అయినారు, ఉన్నతమైన స్థానం ఎక్కేశారు, మంచిదే మీరు చెప్పిన రీతిగా. ఇప్పుడు తన మంత్రి స్థానాన్ని అడ్డుపెట్టుకొని వచ్చిన వాళ్ళకల్లా కొట్టడము, తిట్టడము, జైల్లో పంపించడము, నానా హింసలు పెట్టడము, తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని నానా కార్యాలు చేసి బీభత్సం చేస్తుంటున్నారు. మరి ఆ జన్మ మంచిదంటారా మీరు? లేక ఒక కుక్కగా జన్మించి ఒకరింటిలో ఒక యజమానుడి ఇంటికాడ పడున్నటువంటి అంత ఆహారం తిని ఆ యజమానునికి నమ్మకంగా ఆ యొక్క కాపలా కాసుకుంటూ ఉండేటటువంటి యొక్క కుక్క జీవితము మంచిదా అని అడిగినాను. నో వాయిస్, నోటంటే మాట్లాడాల ఆమెకి. ప్రియమైన సోదరి సోదరుడా, జన్మఫలము, కర్మఫలము, ఇంకొక జన్మ ఉందనేటటువంటి వాళ్ళకి యొక్క శ్రేష్టమైన వర్తమానం అంటే చాలా జాగ్రత్తగా. సరే, అంతటితో నేను ఊరుకోలే. అక్కడ ఉన్నటువంటి వారు, నాతో ఉన్నవాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు, లా కాలేజ్ ఒక ఆయన ప్రొఫెసర్ కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ఏమంటున్నారంటే, అయ్యో లక్ష్మి సరస్వతి గారు ఈ రూపంలో వచ్చారు, ఉమాభారతి గారి రూపంలో, ప్రశ్నించవద్దు, నీవు శాపాలు వస్తాయి నీ మీదకి అని
అని అన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, అయ్యగారు క్షమించండి నన్ను, నేనేమి విమర్శించడం లేదు, దూషించడం లేదు, ద్వేషించడం లేదు, నా అనుమానాలు తెచ్చుకుంటున్నాను తనతోటి, అంతకుమించి నేనేం చేయటం లేదు కదా, మీరు కూడా గమనించండి అన్నారు. అప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగాను, ఏంటంటే మీరేమనుకోకపోతే, నౌ యు ఆర్ ఎ యంగ్ గర్ల్, వాట్ వాజ్ యువర్ ప్రీవియస్ బర్త్ అన్న. ఇప్పుడు నువ్వు ఒక యవనస్తురాలుగా కనబడుతున్నావు, మంచి స్త్రీగా కనబడుతున్నావు, ఇంతకుముందు నీ యొక్క మరి ఏమిటి మీ యొక్క జన్మ అని అడిగాను. అప్పుడు తను స్టన్ అయిపోయింది. తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కళ్ళు మూసుకొని ఉంది, కొంతసేపు ధ్యానించింది. ధ్యానించిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, నాకు తెలుసు కానీ నేను చెప్పనండి అని. అప్పుడు నేను కూడా కళ్ళు మూసుకొని ధ్యానించినట్టు నేను కూడా చేసి, నేను కూడా కళ్ళు మూసుకొని నా జన్మను గురించి తెలుస్తున్నాను మేడం గారు, మరి నాకు కూడా ఏం తెలియటం లేదు కదా, మరి నాకు మీకు డిఫరెన్స్ ఏంటి అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ యొక్క మా ఇద్దరి మధ్యలో సంభాషణ, ప్రియులారా, ఇది వాస్తవంగా జరిగినటువంటి సందర్భం, గీతా మందిరంలో జరిగినటువంటి సందర్భం, వందలాది మంది మహామహా పండితుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అప్పుడు తను ఏం చెప్పలేకపోయింది. అప్పుడు నేను అన్నాను, చూడండి మేడం గారు, ఒక విషయం చెప్తున్నాను. మొట్టమొదటి విషయం, నేను ఒక సామాన్యమైన మనుషులుగా నీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అయితే నేను ఒక డిజిగ్నేషన్తో మీ దగ్గరికి వస్తే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఎంతవరకు దైవ క్రమం? దేవుడు అందరికి పక్షపాత, కొందరు అలాగ చూస్తాడా, కొందరు ఇలాగ చూస్తాడా, మీరే చెప్పండి అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే సారీ అని చెప్పింది. 3 times she told me about సారీ. 3 సార్లు నాకు సారీ అని చెప్పి, సార్ మీరేమనుకోకండి, మా అన్నదమ్ముడు చేసినటువంటి తప్పది, నాకు తను చెప్పలేదు మీరు వచ్చినట్లు, మీరు చెప్తే మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉండేవాడిని సార్ అని. ఓకే, అది అయిపోయింది. రెండోది ఇంకో మాట చెప్పాను, ఏ గ్రంథంలోనైనా ఇంత వయసు కలిగినటువంటి పెద్దవారు వచ్చి చిన్నవారి యొక్క పాదాల దగ్గర కూర్చోవాలని ఏ హిందూ గ్రంథంలోనైనా ఉందా చెప్పండి మేడం లేదన్నా. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఆ పాదాల దగ్గర కూర్చున్నారు, చాలా వయసు కలిగినటువంటి వాళ్ళు. నేనెంత మహా అయితే 30 సంవత్సరాల లోపల నా యొక్క వయసు. ఇంకా మాకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పండితులు అనుకునేవాళ్ళు చాలామంది గొప్పవాళ్ళ పాదాల దగ్గర కూర్చున్నారు. అప్పుడు మేడం గారు అలాగ ఉన్నదా అంటే లేదు సార్ అన్న. మరి ఎందుకు ఇలాగ వాళ్ళని ఇక్కడ కూర్చున్నారు, మీరు అక్కడ కూర్చున్నారే, మరి దేవుడు ఇలాగ చేయమని ఏ గ్రంథంలో ఉందా అని. సార్ అది నా తప్పు కాదు సార్, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను మీరు కింద కూర్చోవద్దు, అలాగా అందరూ కూడా కుర్చీలో కూర్చోమని చెప్పాను. లేదు మేము ఇక్కడ మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాము మేము అని కిందే కూర్చున్నారు సార్, అది నా తప్పు కాదు అని అన్నారు. మామూలుగా పీఠాధిపతులు ఎప్పుడు కూడా పైన కూర్చొని మిగతా వారిని తక్కువగా భావించి, మా పాదాలు కడగండి, మా పాదాల మీద నీళ్లు పోయండి, ఆ నీళ్ళు ఎత్తి నీ నెత్తిన పోసుకోనండి, అప్పుడు నీకు స్వర్గం వస్తూ ఉంటుంది, అప్పుడు నీకు జ్ఞానం వస్తూ ఉంటుంది, అప్పుడు నీకు మరొక జన్మలో ఉన్నతమైన చెప్తా ఉంటారే మీరు. మిమ్మల్ని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు అని చెప్పినారు. సరే అదైపోయిన తర్వాత అప్పుడు చెప్పాను నేను, మేడం గారు మీరేమనుకోకపోతే, ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో పుట్టిన తర్వాత పాపాలు చేస్తాడు, ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తాడు, చిన్నవి పెద్దవి, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నానా రకాలైన పాపాలన్నీ చేస్తాడు ఒక వ్యక్తి. అది ఒక జన్మ. ఆ జన్మలో నుంచి అవన్నీ మానుకొని ఒక పరిశుద్ధమైనటువంటి జన్మ జీవించగలిగితే దానిని రెండో జన్మ అంటారు మేడం గారు. ఆ మార్గంలోకి నేను నడిచిన, అదే బైబిల్ చెప్పినటువంటి మార్గం, అదే క్రీస్తు మార్గం. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పానో తను ఇంకా ఏమీ నాకు చెప్పలేక చక్కగా నవ్వి ఏం చెప్పింది తెలిసిన, సార్ ఆంధ్ర అంతా కూడా తుఫాన్లో కొట్టుకొని పోయిందంట, మరి నేను ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాను, ఈ మీటింగ్ ద్వారా వచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయబోతుంటున్నాను, మీరు నాకు కొంచెం తెలుగు నేర్పిస్తారా, వాళ్ళతో తెలుగు మాట్లాడతానని వేళాకోళంగా మాట్లాడడం మొదలుపెట్టింది. నేను కూడా సరే మేడం గారు మంచిది, మా యొక్క స్టేట్ కొరకు మీరు వెళ్తున్నారు, డెఫినెట్లీ ఐ విల్ ప్రే ఫర్ యూ, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు సహాయం చేస్తాడని నేను చెప్పాను. ఎందుకు చెప్పాను ఈ విషయం మీకంటే, ఈ సందర్భంలో బానిసత్వము లేకపోతే దాసత్వము అనేది జన్మ ద్వారా వస్తున్నది, నీ కర్మఫలము, మరి యొక్క జన్మలో నువ్వు ఇలాగ చేసావు, పూర్వకాలం నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు దాసుడు అయిపోయినావు, నీ దాసు అని ఎవరైతే చెప్తున్నారో వారికి చెప్పండి ఈ సమాధానం. అందుకని ప్రియులారా, నేడు యోసేపు ఆయన పూర్వ కర్మ ఫలము బట్టి ఇక్కడ ఆయన దాసుడు కాలేదు,
ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన ఇక్కడ బానిస కాలేదు. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి దోషాలను బట్టి ఆయన ఇక్కడ ఇలాంటి యొక్క మరి సేవకుడు కాలేదు. ఆ గృహంలో మానవుల్లో ఉన్నటువంటి క్రూరత్వము, మానవుల్లో ఉన్నటువంటి యొక్క స్వార్థము, మానవుల్లో ఉన్నటువంటి యొక్క చెడుగు రెండో వ్యక్తికి హాని చేస్తున్నది. ముగింపులకు మాట చెప్తున్నాను. యోసేపులో దేవుడు కార్యం చేస్తూ వస్తుంటున్నాడు, అన్నదమ్ములలో సైతాను కార్యం చేస్తూ వచ్చింది. ఈ పోరాటమే చివరి వరకు మనం చూస్తూ వస్తాం. దేవుడు ఒక వ్యక్తితో ఉండి ఆ వ్యక్తితో ఎలాగ ఆ వ్యక్తిని పైకి తీసుకొని వస్తూ ఉంటాడో, ఆ వ్యక్తిని కింద పడేసి ఎలాగ నలగదొక్కాలో అణగదొక్కాలో, సైతానేసినటువంటి కుతంత్రాలు పన్నాగలన్నీ కూడా ఎలాగా ఉంటావో అవన్నీ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి నేను నేర్చుకునే పాఠం ఏంటంటే, ఎక్కడ కూడా ప్రపంచంలో ఈ బానిసత్వం ఉండకూడదు, ఈ దాసత్వం ఉండకూడదు, ఈ అమ్మివేయబడడం అనేది ఉండకూడదు. ఈ రోజుల్లో కూడా గల్ఫ్ కంట్రీలోకి ఎంతోమంది ఇండియన్స్ అమ్మివేస్తున్నారు, వేశ్యలుగా అమ్మివేస్తుంటున్నారు. ఎంతోమంది నిగ్రోస్ ఈ రోజున ఎంతోమంది బానిసలుగా జీవిస్తున్నారు. అమెరికాలో, చైనాలోని, రష్యాలోనేమి అనేక స్థలాల్లో బానిస జీవితం జీవిస్తుంటున్నారు. ప్రియులారా, దైవ వాక్యంలో ఇది చాలా తప్పు. అందుకని ఈ మాటలు విన్నటువంటి మీరు, శ్రద్ధగా ఆలకించిన మీరు తెలుసుకోనండి, అనేకులు తెలియచేయండి. ప్రభుచితమైతే యోసేపు ఇంటిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? దేవుడు ఆయన ఆశీర్వదించాడా? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడా? మరి ఆ యొక్క పొతిఫర్ కుటుంబం ఆశీర్వదించబడిందా? మరి యోసేపుకి ఎలాంటి శోధనలు ఎక్కడికి వచ్చినాయి? ఆ శోధన తర్వాత యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఆ శోధనలో దేవుడు యోసేపు తోడై ఉన్నాడా? ప్రభుచితమైతే మరొక దినాన ఆ యొక్క అంశం గురించి మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన మాటలు, లోతైనటువంటి సత్యాలు ప్రభువా మీరు మాకు దయచేస్తున్నారు. ఎవరిని కూడా మీరు బానిసలుగాను ఎవరిని కూడా ప్రభువా మీరు దాసులుగాను చేయలేదు, అందరినీ సమానంగానే చేశారు. అయితే నేడున్నటువంటి యొక్క స్వార్థం, నేడున్నటువంటి యొక్క అధికారము ప్రభువా వీడు అనేకులను దాసులుగా చేస్తున్నది. దీనికి కారణము మిమ్మల్ని నమ్మలేని కారణం చేత. మిమ్మల్ని నమ్మిన వారు ఎవరు కూడా దాసులు కారు. మిమ్మల్ని నమ్మిన వారు ఎవరు కూడా ఇతరుల మీద ఆధారపడరు, మీ వైపే చూస్తారు ప్రభువా. అటు అనుభవంలోకి మమ్మలను విన్నటువంటి యొక్క వాక్యం ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తుంది. ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. ప్రత్యేకంగా సౌడ ఆనంద్ గారు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, కొంత బ్రెయిన్లో ప్రభా క్లాట్ అయిపోయినది, కనికరించండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచండి, కుటుంబానికి క్షేమం కలిగించండి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఎవరెవరైతే వెళ్తుంటున్నారో వారందరికీ తోడైండి సహాయపరచునిగా ప్రార్థిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచబడి కొంచెం నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.